శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. ఈ సందేశంలో తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసులో ఏదో అలజడి తల్లి, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెబుతాను వినమ్మా. ఇది విన్నాక నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారికి మన మనసులో విన్న విషయం ఎలా తెలిసిందని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆయన సర్వాంతర్యామి అండి, ప్రతి ఒక్కరిలో ఉంటారు. మీకంటే బాగా మీ గురించి బాబాగారికే తెలుసు. మీరేమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారో కూడా బాబాగారికి తెలుస్తుంది. ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడ్డలమే. మనకు ఎప్పుడు ఏం కావాలో బాబాగారు ఎలా చూసుకుంటారో అదేవిధంగా మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయన తెలుసుకుంటారు. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా ఈ విధంగా జాగ్రత్త పడండి అని తన బిడ్డలందరికీ కూడా ముందుగానే ఒక సందేశం పంపుతారు. నా బిడ్డ ఏదో చెడు మార్గంలో పోవడానికి ఆలోచిస్తూ ఉన్నాడు, చెడు దారిలో పోతాడు అని బాబాగారికి అనిపించిందంటే ముందుగానే హెచ్చరిస్తాడు. బిడ్డ, ఇది నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఈ దారిలో పోయావంటే నువ్వు ఇబ్బంది పడతావు. ఆ తరువాత నేను కూడా ఏమీ చేయలేనని ముందుగానే సందేశాన్ని పంపుతాడు. అది ఎవరైతే ముందుగా గ్రహించి బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటారో, ఆ తండ్రి మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఎప్పుడూ ఆ తండ్రి ఆశీస్సులు ఉంటాయండి. పొరపాటున ఆ మాటను పెడచెవిన పెట్టి పక్కదారి పట్టామా, మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. తరువాత తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి బాబాగారిని అడిగితే దానికి వేరే ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గం కూడా చెప్తాడు. మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ముందే చెప్పినట్టు వింటే మన జీవితం బాగుపడుతుంది కదా. సో ఫ్రెండ్స్, బాబాగారు ఏం చెప్పినా తన బిడ్డల మంచి కోసమే. అయితే ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారు తెలుసా? బిడ్డ, ఈరోజు నీ మనసులో మాట చెబుతాను వినమ్మా. ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని అంటావు తల్లి. ఇక నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు. నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు బిడ్డ. నువ్వు ముందు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదవుతుందని గుర్తించమ్మా. ఏ గెలుపుకైనా ఆటంకం భయమే అవుతుంది తల్లి. ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తావు. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ఎందుకు నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు? భయపడటంలో నీ బాబా బిడ్డలకు అసలు అర్థమే లేదు. నీ సమస్యలన్నింటినీ సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే నీ సాయిని నేను నీకు తోడు ఉండగా నీకెందుకు భయం? నువ్వు దేని గురించి ఆలోచించకు. ప్రతిరోజు రోజులు ఎలా అయితే మారుతాయో అలానే నీ సమస్యలు కూడా తీరి సంతోషకరమైన రోజులు వస్తాయి. నమ్మకంతో ఉండమ్మా. గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో. నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో. పోయిన దానినే తలుచుకొని బాధపడకు తల్లి. ఎందుకంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను పొందబోతున్నావమ్మా. సంతోషాలన్నీ అందుకునే కాలం వచ్చేసింది బిడ్డ. కాబట్టి నీ కష్టాలన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. బిడ్డ, భయం అనేది ఎంత భయంకరమైనదో తెలుసా తల్లి? అది 2 అక్షరాలే, కానీ ఆ భయం నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు. మరి గుర్తించు. ఎప్పటికైనా సరే ఆ భయాన్ని పక్కన పెట్టి నీ బాబా నీతో ఉన్నారని నమ్ము. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించు. చూడు తల్లి, నీ బాబాపై ఎప్పుడైతే నువ్వు పూర్తిగా నమ్మకం ఉంచుతావో ఆ క్షణం నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నీ మనసులో కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి బిడ్డ. ఆనందం అనే వెలుగుని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఇప్పుడు జరిగేవి చూసి బాధపడకు బిడ్డ, ఎందుకంటే ఇవి శాశ్వతం కాదని తెలుసుకో.
నీ సమస్యలన్నీ నేను తొలగిస్తానమ్మా. నన్ను నమ్ము బిడ్డా. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి కావలసిన పనులన్నీ నేను ఆరంభించేశాను. ఇక నీకు ఆలోచన అనవసరం. నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్మి ధైర్యంగా నీ పనులు మొదలుపెట్టు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను తల్లి. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు? నేను ఇప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చొని తనకు సందేశాన్ని వినిపిస్తున్నాను. ఒక్కసారి గమనించు. నా స్పర్శ నీకు తెలుస్తుంది. నా బిడ్డ తలపై చెయ్యి పెట్టి నేను చాలా బుజ్జగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నానమ్మా. నీ నీడలా నీ చుట్టూ నేను ఉన్నాను. నా అనుగ్రహం పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డా. నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను. ఎక్కువగా ఆలోచించి బాధపడకు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి. ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని కోరుకుంటూ ఉన్నావో అది జరిగేలా చేస్తాను. నీ మనసు ఆనందంగా ఉంచటం నా బాధ్యత. నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తానమ్మా. వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. బాబా ఇలా చెబుతూనే ఉన్నారు. వాళ్ళు నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు. మరి ఎప్పుడు బాబా వారికి బుద్ధి చెప్పేది అని అనుకుంటున్నావు కదా. నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసు తల్లి. నేను వింటూనే ఉంటాను. తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను. కానీ దానికి ఒక సమయం రావాలి. వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే సంతోషపడుతున్నారో దానికి 100 రెట్లు బాధని వాళ్ళు అనుభవిస్తారు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. నువ్వే చూస్తావు. ఆ రోజు నీకే అర్థమవుతుంది పక్క వారిని బాధ పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని. అందుకే తల్లి, నువ్వు మాత్రం ఎవ్వరిని బాధ పెట్టవద్దు. నీ పనేదో నువ్వు చేసుకుని వెళ్తూ ఉండు. అలాగే ఎవ్వరి వల్ల నువ్వు బాధపడవద్దు. ఎవ్వరూ నిన్ను ప్రభావితం చేయకూడదు. నీ జీవితం నీది బిడ్డ. అది నువ్వనుకున్నట్టే నడవాలి, కానీ ఎవరో అనుకున్నట్టు కాదు. వాళ్ళు వారి మాటలతో నిన్ను భయపెట్టి వారికి కావలసిన పనులన్నీ చేయించుకుంటున్నారమ్మా. ఒక రాక్షసానందాన్ని వారు పొందుతూ ఉన్నారు. అది వారికి దక్కనివ్వకు. నీ పని నువ్వు చేసుకో. అందులో తప్పకుండా విజయం వస్తుంది. నువ్వు నమ్మితే చాలమ్మా. అది మంచి పని అయితే చాలు. ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ధైర్యంగా పని చేసే. అవును తల్లి, ఎప్పుడూ ఈ తండ్రి నీకు తోడుగా ఉంటాడని గ్రహించు. చెప్పాను కదా, నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానించారో వారందరూ తగిన శిక్షలు అనుభవిస్తారు. అవి మామూలు శిక్షలు కాదు బిడ్డ. ఎందుకింకా బతికే ఉన్నామనేది వాళ్ళు అనుకుంటారు. అటువంటి శిక్షలు వారు అనుభవించబోతున్నారు. ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలువి కావు. ఒకరిని అనవసరంగా ఒక మాట అని బాధ పెడితే ఆ కర్మ తప్పకుండా వారు అనుభవిస్తారు కూడా. నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి నీకు మాత్రం అంతా మంచే చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా తీసుకుంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను తోడుగా ఉంటాను బిడ్డ. నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా అన్నీ జరిగిపోయేలా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి. ఎవరైతే నిన్ను హేళన చేశారో, అంటే మన పని మనం చేసుకుంటూ ఎవ్వరికీ కూడా హాని చేయకుండా ఉన్నప్పుడు మనల్ని కానీ బాధ పెడితే ఆ కర్మ వారిని ఊరికే వదలదు. వాళ్ళు ఎంతలా బాధపడతారంటే మీరు ఇప్పుడు ఎంత బాధను అనుభవిస్తున్నారో దానికి 100 రెట్లు బాధ వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అది తప్పదండి. అదే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉన్నారని, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి వారు సంతోషంగా ఉంటున్నారని, కానీ ఎప్పుడూ వాళ్ళు బాధపడటం లేదని మీరు ఆలోచించవద్దు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. అది మామూలు బాధ కాదు. ఒకవేళ ఇంకా ఎందుకు బ్రతికున్నాం, ఇంత కష్టాలు పడతా కూడా మనం అని వారికి అనిపించేలా అంత కష్టాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వారు చేసేది చిన్న తప్పు కాదమ్మా.
వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ ధర్మాన్ని నువ్వు నమ్మితే, నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చెయ్యని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారు తన బిడ్డలకి మరొక విషయం కూడా చెప్పారండి. ఇది మన జీవితం, మన అభిప్రాయాల వల్ల మన జీవితం ప్రాబల్యం అవ్వాలి, కానీ ఎవరో చెప్పిన డెసిషన్స్ వల్ల, ఎవరో మనల్ని బ్లేమ్ చేయడం వల్ల మన జీవితం ప్రభావితం కాకూడదని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదండి. మన జీవితం మారాలంటే అది మన డెసిషన్ అయి ఉండాలి. అంతేకాని ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని మనం బాధ పెట్టుకుంటామా? వాళ్ళెవరండి మనల్ని అనడానికి? వాళ్ళెవరు మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి? మన జీవితాన్ని మనమే ప్రభావితం చేసుకోవాలి. మన జీవితంలో ఎవరైనా సరే ఎవ్వరి ప్రభావితం ఉండకూడదు, ఎవ్వరి ప్రాబల్యం కూడా మన మీద ఉండకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మన లైఫ్ని ప్రభావితం చేయడానికి ఎవ్వరికీ కూడా అధికారం లేదు, అది ఒక్క మనకు తప్ప. కనీసం ఇప్పటి నుంచైనా సరే బాబాగారు ఈ సందేశం తన బిడ్డలకు వినిపించిన తరువాత అయినా సరే మీ జీవితాన్ని మీరు జీవించండి. ఎవ్వరి మాటలో పట్టించుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సంతోషంగా ఉండండి. ఉన్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి. ధర్మ మార్గంలో నడుస్తున్న మీకు ఎవ్వరి మాటలో పట్టించుకోవాల్సిన పని లేదండి. మీ పని మీరు చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళిపోండి. మనకెప్పుడూ ఆ తండ్రి ఆశీస్సులు ఉంటాయి. మనకు ఉంటే చాలు, ఏదైనా సాధించగలం. ఎవరున్నా లేకపోయినా బాబాగారు మనకు తోడుగా ఉంటే చాలండి. మిగతావన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. అది ఒక్క ధనప్రాప్తే కాదు, సంతోషం, ఆనందం, బంధువర్గం, స్నేహితులు, మంచి మంచి వాళ్ళందరూ మన చుట్టూ చేరిపోతారు. బాబాగారు తన బిడ్డలకి ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని మీరు నమ్మద్దు. అలాగే మీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే, వారు ఏమీ ఆశించకుండా మీ చుట్టూ ఉంటే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. వాళ్ళు నిజమైన మిత్రులు, నిజమైన బంధువులు. అలాంటి వాళ్ళే మీ చుట్టూ ఎక్కువ మంది ఉండేలా తయారు చేసుకోమని తన బిడ్డలకు బాబాగారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆ విధంగా నడుచుకోండి. అలాంటి బంధువుల్ని పెంచుకోండి, అలాంటి స్నేహితులను పెంచుకోండి. ఇక మీ జీవితంలో మీ విజయానికి ఎదురొచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎవ్వరూ కూడా మిమ్మల్ని చూడటానికి కూడా సరిపోరు, అంతలా ఎదుగుతారు. అలాంటి మన మంచి కోరే వాళ్ళు మన చుట్టూ ఉంటే. ఇదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారి సందేశాన్ని విన్న తరువాత ప్రతి ఒక్కరూ ఆ తండ్రి మనకేం చెప్తున్నాడో అని ఒక్కసారి ఆలోచించాలి. మనసు పెట్టి ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది. సో ప్రతి బాబా బిడ్డకి ఎప్పుడూ ఆ తండ్రి ఆశీస్సులు, ఆ తండ్రి స్వయంగా తోడుగా ఉంటారు. మీరు దేని గురించి ఆలోచించకుండా మీ పనేదో మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో యథేచ్ఛగా, స్వేచ్ఛగా, నిర్భయంగా దాన్ని సాధించండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం వీలైనంత ఎక్కువ మంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.